శ్రీకాకుళం నగరంలో అతిసార వ్యాప్తికి కారణమైన పాత తాగునీటి పైప్ లైన్లు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తామని హామీనిచ్చారు మంత్రి నారాయణ. బాధితులకు అండగా ఉండి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసానిచ్చారు. నగరంలో అతిసార ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. నగరంలో డ్రైనేజీల పునరుద్ధరణకు మరమ్మతుల కోసం తక్షణమే 12 కోట్ల విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. నిలిచిపోయిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల కోసం 23 కోట్లు, అమృతవాన్ పథకం కింద డ్రైనేజీల నెట్వర్క్ కోసం 35 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ. కార్పొరేషన్లో సిబ్బంది కొరతను తీర్చాలని మంత్రిని కోరారు అధికారులు.